మనిషికి ఓ గాథ మమతలున్న చోటును విడిచిపోయేదా బంధమే ఇది కాదా ఎంతకీ తొలిగేదా ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేదండి బతుకు జట్కా బండి దారి చూపేదండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి ఓ, దారి చూపేదండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం 10 ఏళ్ల సంసార జీవితంలో భర్త వల్ల ఎన్నో వేధింపులు ఎదుర్కొంది. చివరికి పిల్లలు పుట్టడం లేదనే కారణంతో అక్రమ సంబంధం అంటగట్టి 10 మందిలో అవమానించి పుట్టింటికి పంపించేశాడు. అయినా సరే తన భర్తే తనకి సర్వస్వం అంటూ మొరపెట్టుకుంటున్న ఓ అమాయకురాలి ఆవేదన ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు మంజుల. 10 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం జరిగింది. పెళ్లైన 10 ఏళ్ల నుండి భర్త తనను వేధిస్తున్నాడు అంటూ వాపోయింది మంజుల. పిల్లలు పుట్టడం లేదు అనే కారణంతో వరుసకు సోదరుడైన వ్యక్తితో ప్లాన్ చేసి మరీ అక్రమ సంబంధం అంటగట్టి 10 మందిలో అవమానించి పుట్టింటికి పంపించేశాడు. పిల్లలు పుట్టడం లేదనే కారణంతోనే తనను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న భర్తను మార్చి తన భవిష్యత్తుకు భరోసా కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన ఆవేదనని మనతో చెప్పుకోవడానికి మంజుల తన సోదరుడితో ఇక్కడికి వచ్చింది. మంజుల, మీకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది కదా? మీకు పిల్లలు లేరు? పిల్లలు లేరు మేడం. అంటే ఎందుకు పిల్లలు పుట్టలేదు? ఏమన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం మేడం. వెళ్తే అయినా రావట్లేదు. ఇద్దరు కలిసి చెకప్ చేసుకోవాలంటే మీ ఆయన రాలేదా? రావట్లేదు మేడం. ఎప్పుడు రాడా? ఇద్దరు రావాలని చెప్తున్నారు మేడం. ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు రావాలంటారు, అతను రాడు. ఆయన వస్తలేడు. అందువల్ల మీ ఇష్టం ఉంటే మీరు చూపించుకోరు కానీ నాకు అవసరం లేదని చెప్తున్నారు. మీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? ఈయన కాకుండా ఇంకొక అన్నయ్య ఉన్నాడా? ఇంకో అన్నుండు, ఇంకొక అక్క ఉంది. నలుగురు. మీరు ఆఖరు అమ్మాయి. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వాళ్ళు వ్యవసాయం పని చేస్తారు. వ్యవసాయం. ఇక్కడ మా అత్తగారి ఇంట్లో మేము వ్యవసాయం పని చేస్తాం మేడం. మీ అత్తగారు కూడా వ్యవసాయం చేస్తారు. సో మీ ఆయనతో పాటు ఆయనకి తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళిద్దరు అక్కయ్యలు, ఇద్దరు అన్నదమ్ములు. 2 అక్కయ్యలు, 2 అన్నలు ఉన్నారు ఆయనకి. లేకపోతే ఈయన ఒక తమ్ముడు ఉన్నారు? ఒక తమ్ముడు. సరే, ఓకే. సో మీకు పెళ్ళైన తర్వాత మీరు మీ అత్త మామలతో ఉన్నారా వెళ్ళి? అత్తమామ దగ్గర ఉన్నాం మేడం. పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? అంతా 7 సంవత్సరాల దాకా ఉన్నాం కలిసి. అందరు కలిసే ఉన్నారు? అందరు కలిసి ఉన్నాం. అంతా 2 సంవత్సరాలున్నర అట్లా అయిపోయింది. 3 సంవత్సరాలు నడుస్తున్నాయి. మేము అలా ఉండవచ్చు. అలాగుండి. సరే, మీరు మీ అత్త మామల దగ్గర 7 సంవత్సరాల వరకు ఉన్నారు కదా? ఈ 7 సంవత్సరాలు కూడా మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకున్నాడా లేదా? సంవత్సరం వరకు మంచిగా చూసుకున్నాడు మేడం. అప్పటి నుంచి బాధలు పెడతానే ఉన్నాడు. ఏం బాధ? ఇట్లా కొట్టుడు చేసుడు. పెళ్ళైన తర్వాత ఇక్కడ మా ఊరు కొంతలపల్లి, అక్కడ మేడ్చెల్లా ఉన్నారు అలా. అక్కడ పోయి అయితే పెళ్ళైనాక 15 రోజులకే అక్కడ తీసుకెళ్లారు మేడ్చెల్కు. అక్కడ 6 నెలల తర్వాత మా అత్తమామ అక్కడ ఉన్నారు. మా ఇద్దరిని అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చారు ఊళ్ళకి. మేము అక్కడ 1 సంవత్సరం దాకా ఉన్నాం. అక్కడ సంవత్సరం దాకా ఉన్నా కానీ కూడా అక్కడ ఇట్లా కొట్టిండు మేడం. అట్లా 2-3 సార్లు ఇట్లా అట్లా కొట్టిండు. ఊరికే గొడవలు కొట్లాటలు. మా అత్త ఎప్పటికొక కొట్లాట పెట్టుకుంటూనే ఉంటుంది ఇంట్లో. మా నాయన వాళ్ళ చెల్లె. మీ నాయన వాళ్ళ సొంత చెల్లి అయినా కూడా మీతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటారు అని మీ ఆయన కూడా గొడవ పెట్టుకుంటారు? మా అత్త ఎట్లా చేనుకాడికి మేము పొలం పని చేస్తాం కదా, ఇక్కడ పొలం కాడికి తీసుకుపోయినాక ఇది ఇట్లా అది అట్లా అని పెడితే నేను చేసినా కానీ సబ్లే కూకున్నా కానీ
ఒక్కడికి 2 ఎక్కించి చెప్పుకుంటా కుట్టిస్తుండే. వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తే ఈయన అట్లా కొడుతుంది. అట్లా ఇట్లా కూడా కొన్ని రోజులు 2-3 సంవత్సరాల దాకా ఇట్లా గడిపించింది. 2-3 సంవత్సరాల్లో ఎప్పుడు మీకు గొడవలు వస్తూ ఉండేవి. మీ అత్తగారు ఏం చెప్తే అది మీ ఆయన విని మిమ్మల్ని కొట్టేవాడు. కొట్టాడు. ఆ. అయితే ఇక అందులో ఒకసారి నాకు ఒక 2-3 సార్లు నొప్పి లేచింది. లేస్తే అక్కడ మేము మేడ్చల్ ఉన్నప్పుడే నొప్పి లేస్తే అక్కడ మా అమ్మ వాళ్ళ హాస్పిటల్ చూపించారు. చూపిస్తే మా ఆయన కూడా చూపించిన హాస్పిటల్కి వెళ్తేనే నాకు అపెండిక్స్ నొప్పి లెక్క వచ్చేది, రక్తం అనేది నడవక గడ్డగట్టి పోయింది అన్నట్టు. అయితే మందులతోనే తగ్గిపోతుండేనట్టు. కానీ డాక్టర్లు ఏం చెప్పి మీకు ఆపరేషన్ చేస్తేనే మీ బతుకుతా లేకపోతే లేదని చెప్పారు. అయితే ఆపరేషన్ చేపిస్తేనే నేను ఉంచుకుంటా లేకపోతే లేదని పెట్టిండు అప్పుడు. అయితే అట్లయినా సరే అని అక్కడ మా అమ్మ వాళ్ళు 40,000 దాకా పెట్టి చేపించారు ఇక్కడ అల్వాల్ హాస్పిటల్ మేడ్చల్ ఉన్నప్పుడు. సో మీకు ఆపరేషన్ చేస్తేనే పంపించమన్నాడు, లేదంటే వద్దన్నాడు. అప్పుడు ఆపరేషన్ తీసుకెళ్ళినప్పుడు కూడా పైసలు డబ్బులు కడతానన్నాడు మేడము. కట్టినాక వేరే వాళ్ళ దగ్గర 20,000 అడిగిండు. వాళ్ళ అక్కలు అందరూ ఆపరేషన్ చేపిస్తే ఎందుకు కడతారో, పైసలు ఏమొద్దు అవసరం లేదు, ఇది కాకపోతే ఇంకో దాన్ని చేస్తాం తీ అని అన్నారు. అయితే వాళ్ళు చెప్పిన మాట వినేసి పైసలు కట్టేటోడు కూడా ఆగిపోయాడు మేడం. వీళ్ళే మా అమ్మ వాళ్ళు ఇక్కడ కట్టేశారు మొత్తం పైసలు అన్ని కట్టి ఆయనతో తీసుకొచ్చారు. అయితే అప్పుడే అదే ఒక నెలలో మా ఆడబిడ్డ అమ్మవాడు చచ్చిపోయింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ నా అమ్మవాడు చచ్చిపోయింది. ఇలా మీద కేసు వేసారు. అయితే ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళారు. అడిగి పోయిన పోదుగా ఒక 6 నెలలు కూడా కాలేదు. ఇక మళ్ళీ గొడవలు అయితేనే ఉన్నాయి, కొడుతూనే ఉంటూ ఇట్లా మళ్ళీ ఇంటికాడ కూడా ఒక రోజు ఉంటారు. ఎప్పటికీ వ్యవసాయం పని చేస్తాం. అట్లా 1-2 ఇట్లా ఎప్పుడు కూడా కొట్లాటలు కొట్టుడు చేసుడు అత్త మామ అందరు. ఇక ఊకి ఇట్లా మళ్ళీ మా ఆడబిడ్డ మొగడు చనిపోయింది కదా, ఆమె ఇంటి మీదనే ఉంది మా దగ్గర. ఇక అత్త మామ ఆడబిడ్డ మామ అందరు కొట్టుకుంటా ఇట్లా బాధలు పెడుతుంటే ఆయన మేస్త్రి పని చేస్తాడు. మా ఆయన ఇక్కడ కాళ్ళకల్లా పని చేశాడు. అక్కడ తీసుకెళ్ళింది నన్ను. ఇక అయితే అక్కడ వేరే పని చేస్తాం కదా, వేరే వాళ్ళ దగ్గర నన్ను ఉంచి ఆయన దగ్గర వేరే వాళ్ళని ఉంచుకునేది పని చేస్తాను. అయితే ఇట్లా వాళ్ళతో ఇట్లా సాయటలాడు ఇట్లా ఆడు అట్లా వేసుడు ఉంటే నేను చూసినప్పుడు నాకేం బాధ అనిపిస్తుంది కదా మేడం. అయితే ఇట్లా ఎందుకని నేను అడిగితే ఇక్కడ ఊరు గూపురం దాటినాక ఇంగరెట్పల్లి అని ఉంది. అక్కడ అడవి దగ్గర మస్తు కొట్టిండు మేడం. అక్కడనే ఆపి ఇట్లా అడుగుతున్నావు ఎందుకని. అంటే మీ ఆయన వేరే వాళ్ళని పని వాళ్ళని పెట్టుకున్నాడు, మీరు వేరే దగ్గర పని చేస్తారు. వేరే మేస్త్రి కింద చేతికింద మేడం ఉంచిండు. నువ్వు అడుగుతాందుకు ఎందుకని కొట్టాడు. చెప్పులతో కొడితే మొత్తం రోడ్ కిందికి ఇట్లా రోడ్కు వంపుకు రోడ్ ఉంది, ఇట్లా మస్తు రోడ్డు ఉంది. చెప్పులతో కొడితే చెప్పేది అయిపోయింది. మొత్తం టిఫిన్ క్యారీని మొత్తం అక్కడ రోడ్డు దిక్కు పడిపోయింది. అక్కడ కొడుతుంటే ఎవరు రాలేదు. కొట్టాంగా ఆయన ఇష్టమైన చెప్పు కొట్టినాక ఆయనతో ఒక ఆయన బండి మీద పోతుండు. ఆయన చూసి ఆయనతో కాపాడి ఆయనతో మీరు ఏ ఊరు అని అడిగేసి ఆయన ఇంటికి పంపించాడు మేడం. ఇంటికి పంపించినాక ఇంటి దగ్గరికి పోయినాక ఆ రోజు 2-3 రోజులు మస్తు కొట్టిండు. ఇక 2-3 రోజుల దాకా వండుకున్నాక ఇంట్లో అత్త మామ ఆడవిల్ల గొడవ పెట్టుకొని నేను మిషన్ కుడతాను మేడం, ఇట్లనే బట్టలు కుడుతున్నా. అత్త మామ ఆడవిల్ల కత్తెరతోని దీంతో కొట్టి ఆయన ఇంట్లోకెళ్ళి ఎలగొట్టి ఆయనతో ఇక నేను ఉండే ఎటన్నా పోతాను ఏడ్చుకుంటూ పోయినా మేడం. పోతే ఒక పెద్ద మనిషి నుండి ఏమైంది బిడ్డ గట్లా ఏడ్చుకున్నాం అంటే ఇట్లా కొట్టిరిగి ఇట్లా చేసిరంటే ఎక్కడెందుకు పోతాం మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే ఆయనతో మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆయననే 5 రూపాయలు ఇచ్చి బస్సు ఎక్కిచ్చింది మేడం. అక్కడ స్కూల్ పిల్లల బస్సు వస్తుంది అయితే పోతులో కూడా అని ఉంది. అక్కడ దిగేసి ఆయనతో మా అమ్మ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ పోయింది. అక్కడ ఒక 2-3 నెలలు ఉన్నాక పంచాయతీ ఊర్లకు 10 మందిని ఇంకా కొట్లాడిపోయింది వస్తలేరా అని సర్పంచ్తో కాయిదాలు వేస్తే మళ్ళీ వీళ్ళు వాళ్ళే ఈ ఊళ్ళకి వచ్చి పంచాయతీ పెట్టాలనేసి చెప్తే మా అమ్మ వాళ్ళే ఒక 1 మందిని తీసుకొని ఆయనతో పంచాయతీకి పోతే అక్కడ ఇల్లేడు మేడం. ఎంతమంది చెప్పినా కానీ ఇల్లేడు. వినకపోతే అక్కడ వెళ్తులో పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ పెట్టినాక కూడా నాకు వద్దని పెట్టేసింది. ఇక అప్పుడు ఇట్లా మిమ్మల్ని వద్దని అక్కడ పంచాయతీ కదా, ఇక్కడ గొడవ పెట్టుకున్నా కదా నేను. అక్కడ మళ్ళీ మా అత్త మామ కొట్టి మళ్ళీ ఇలా కొట్టిరా ఇట్లా ఇన్ని రోజులు పోయింది నాకు వద్దనేసి వద్దు అని పంచాయతీలో చెప్పినా కానీ ఇల్లేడు. అత్త మామ ఆడవిల్ల ఇక వాళ్ళు ఎట్లా చెప్తే ఈయన అట్లా చేసుడు, కొట్టుడు చేసుడు బాధలు. అంటే మీకు పిల్లలు పుట్టడం లేదని ఏమన్నా మాట్లాడారు ఎప్పుడు? అట్లానే అంటున్నాడు మేడం. ఏమంటాడు? పిల్లలు అయితలేరు అనేసి ఇట్లా బాధలు పెడుతుండాలి, ఇట్లా ఇది వద్దు ఎట్లయినా పిల్లలు గారనేసి బాధలు పెడుతుంటారు. సరే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? మేము ఇక్కడ ఇల్లు కట్టిన వద్దు ఇంట్లోకి వచ్చినాం మేడం. మా మరిది పెళ్లి చేసినాం కదా, రాత్రి 12 గంటల అవుతుంది. మా అత్త అదే రాత్రి గొడవ పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళగొట్టింది. ఒక చాయ్ చెంచా అటువంటిది కూడా వేయలేదు. అన్ని సామాన్లు కూడా మా అమ్మ కొనిచ్చింది. ఇదే ఇంట్లో మేము ఉన్నాక కూడా అట్లా మంచిగా ఉంటాడేమో అనుకున్నా కూడా ఇట్లనే బాధలు పెడుతున్నాడు మేడం. మళ్ళీ ఇట్లనే కొడుతున్నాడు. ఏమనంటే నీకు పిల్లలు అయితే లేరు అనుకుంటే కొడుతుండు, రమ్మంటే రాడు. కుక్కని పెంచుకుని ఒకటి నేను అత్త ఉన్నది మామ ఊరు ఆడవిల్లు ఉంది అందరు ఊరు కొట్టినప్పుడు అలా ఉంటారు కానీ ఒక్కరికి ఇట్లా అడ్డం రారు. మీరు కొడుతుంటే కూడా ఎందుకు కొడుతున్నావు అని ఇట్లా అన్నారు. ఆ కుక్క నన్ను అడ్డం వచ్చింది కానీ ఒక మనిషి కూడా అడ్డం రాలి. ఆయన కొడుతుంటే ఆయన నిలబెట్టి ఎగిరింది కానీ ఇట్లా ఓళ్ళు అడ్డం రాలి. ఆయనకి వచ్చి మళ్ళీ వండుకున్న తర్వాత
ఇక్కడ సీన అన్నట్టు ఆయన ఉంటాడు. అయితే ఆయన ఈయన వెంటనే ఉంటాడు ఎప్పటికి, ఇద్దరు సోపతి. ఈయన మేస్త్రి పని చేస్తాడు. అయితే ఈయన ఏ సామాన్లు తెమ్మన్నా వస్తాడు, ఏది తెమ్మన్నా వస్తాడు. పొద్దున బోర్కాడికి పోయినా కానీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు, ఇద్దరు కలిసి కూర్చుంటారు. చాయ్ పెట్టినప్పుడు నేను లేచి పని చేసుకున్నప్పుడు చాయ్ పెట్టినప్పుడు పెడితే ఇస్తే తాగుతారు, మళ్ళీ బోర్కాడికి పోతారు, మళ్ళీ వస్తారు. ఆ రోజుకి ఇట్లా నేను వండుకొని ఉన్నాను మేడం. ఆయన వచ్చిండు, ఈయన వచ్చిండు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటారు అనేసి నేను అనుకున్నా. ఆయన కుర్చీ మీద కూర్చుండట. ఆయనతో ఏం చేసి ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చిండు. ఆయనతో మళ్ళీ బయటకు వచ్చిండు. ఆయనతో బేడం పెట్టేసి బయటకు పోయి గొల్లెం పెట్టిండు మేడం. గొల్లెం పెట్టి ఇక చూడూరి నా భార్య కానీ మందిని పిలుచుకొచ్చి చూపిస్తున్నాడు మేడం. ఆడకట్టలు విలువలే కదా, ఇందుగా ఆయనకు పోయి వేరే వాళ్ళని పిలుచుకొచ్చి చూపిస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు, ఇక దొరికిరు అని చెప్పేసి ఆయన బేడం పెట్టేసి బయట పోయి ఆయన వాళ్ళని వచ్చి వీళ్ళిద్దరు ఏం చేసుకురో ఏం సంగతో వీళ్ళిద్దరు అన్ని వేరే వాళ్ళకి చెప్పేసి ఆయన ఆయన 2 కొట్టిరాట వేరే ఆయన వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్సే కానీ ఇట్లా పెట్టేసిండు. అతను ఏమన్నాడు అప్పుడు దానికి? అతడు ఏమంటుండే, నేను కూడా వచ్చిన కాలు ఇట్లా కూర్చోగానే ఆయన బయట పోయిండు పెట్టేసిండు అని అతడు కూడా చెప్పాడు. అతను నిజం చెప్పాడు. నిజం చెప్తున్నాడు. మా అన్నకు ఫోన్ చేసిండు, ఇట్లా మీ వేరే ఆయన కూడా చేయాలి, మా బావ కూడా చేయాలి. చేయక ఏం చేసిండంటే, మీ బావకు దెబ్బ ఆగింది, జల్దీ రరి మీరు ఎవ్వరు లేరు వాళ్ళ ఇంటికాడ అని మాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మాత్రం బండ్లు లేవు ఏం లేవు మేడం. మేము అటు ఇటు చూసే వరకు దూరం ఉంది. ఆయన మా అన్న బోర్ కాడికి నుంచి వస్తున్నాడు. ఆ దాంట్లో లేట్ అయినాక వచ్చి ఇట్లా సంగతి అయినా అంటే ఆయన వేరే వాళ్ళను బండి తీసుకొని వేరే టైం దొరుకుని మేము ముగ్గురం పోయినాం. మా అన్న, నేను, ఇంకా వేరే టైం దొరుకుని పోయే వరకల్లా ఇంట్లో ఉన్నారు. ఇట్లా సంగతి వీళ్ళిద్దరు ఇంట్లో దొరికిరు. వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నదంటే వాళ్ళు ఆయన ఉంటేనేమో మేము ఏమన్నా మాట్లాడుతుంటే మేము ఆయనను కొట్టిని పంపించేసి ఆమెను దోలుకపోయి నాకు అన్న ముందట ఉంటే చంపేస్తామే అని పెట్టిండు మేడం. పెడితే ఆ గట్లెట్లా అవుతుంది అది దాన్ని కూడా వాళ్ళు అన్నారు, మేమన్నాం. మరి ఎట్లా ఏం సంగతి ఇది అని అంటే ఒక 4-5 రోజులు అయితే దోలుకపోయి మేము. ఇప్పుడు ఆయన కోపం మీద ఉన్నాడు అని వేరేటోళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ మాకు చెప్పారు. చెప్తే మేము ఆయన మా ఇంటికి తోలుకొని వచ్చినాక ఏం ఇక ఒక 15 రోజులు అయింది. అయినా కానీ ఇక సరే సమాధానంతో ఇది చేస్తాడేమని మేము అనుకున్నాం మేడం. సమాధానం లేదు, ఏం నేను తోలుకపోను చేయనని మాకు ఇప్పుడు వద్దనేస్తున్నాడు మేడం. ఇప్పుడు అతను నాకు ఏమొద్దు, అక్రమ సంబంధం ఉంది వద్దని చెప్తున్నాడు అంటుండి. ఇప్పుడు మీరేమంటున్నారు? మీరు అతనితోనే ఉంటారు, నేను చేసిన తప్పు కదా మీరు అంటున్నారు. ఇన్ని రోజుల పోలే బాధ పెట్టిన అక్కడనే ఉన్నా కదా మేడం. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇన్ని బాధలు పడ్డానికి ఇన్ని చేసినాక ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ పోవాలి? సరే, ఇప్పుడు మీకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు కదా ఒక అతనితో. అతని పేరు శ్రీను, అవునా? అతను మీకు చుట్టమా, అతనికి చుట్టమా? అతని రిలేషన్షిప్ ఏంటి? అతను ఎందుకు వస్తాడు? ఈయన ఆయన ఇద్దరు బాబా మరుదులు మేడం. సో వాళ్ళు చుట్టాలే, బావ అవుతాడు, బావ అవుతాడు. ఆయనకు అక్రమందం ఉందని చెప్తుంది మేడం. మీకు కూడా చుట్టమే కదా, మీరు మీ అన్న వరుస అవుతాడు. ఊరనే ఇచ్చారు. ఇప్పుడు ఈ అక్రమ సంబంధం ఉందని చెప్పిన అతను మీకు అన్నయ్య వరుస అవుతాడు, అంతేగా? సో మీకు అన్నయ్య వరుస, వాళ్ళిద్దరు బావ మరుదులు. సో మీ ఇద్దరికి ఇప్పుడు సంబంధం ఉందని అతను చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళండి. మరి మీరు అతన్ని పిలిచి ఇదంతా మాట్లాడమని చెప్పలేదా? పంచాయతీ మళ్ళీ మా ఊళ్ళో పెట్టినాం, అదే ఊళ్ళే పెడితే ఆయన దోలుకొస్తలేదు. మీ ఆయన పేరేంటి అన్నారు? సత్యనారాయణ. సరే, అతన్ని పిలిచి అడుగుదాం, అతను ఏం చెప్తాడు. మీ అమ్మగారు, మీ తమ్ముడా? మా అమ్మ, మా తమ్ముడు. ఏం చేస్తారు మీరు? నేను వ్యవసాయం చేస్తాను మేడం. అమ్మ మామూలు ఇంట్లోనే ఉంటుంది, కూరగాయలు అమ్ముతుంది. మా తమ్ముడు అగ్రికల్చర్లో చేస్తాడు. అగ్రికల్చర్. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు అయింది మీ ఇద్దరికి పెళ్ళై? 10 సంవత్సరాలు 4 నెలలు అయింది కదా, 10 సంవత్సరాలు 4 నెలలు అయింది. మీరు ఈ 10 సంవత్సరాల్లో రోజు కొట్టి హింసిస్తున్నారు, మీకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆవిడకి తెలియదు. మీరు ఏ రోజు కూడా ఆవిడని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి చెకప్కి వెళ్ళిన పాపాను పోలేదు అని ఆవిడ చెప్తున్నారు. మీరేంటి చెప్పండి? సిగాల కాడికి దేవుళ్ళ కాడికి ఏడికి వెళ్ళలేము అమ్మ, నీ కాలు మొక్త ఏడికి వెళ్ళలేము. 2 లక్షల రూపాయలు ఊరికేనే పెట్టలేము. జ్ఞానోళ్ళు ఇంకా నన్ను ఇట్లా బాయిలు వేస్తంత చేసుకుంది అదమ్మా. ఓలకు పెట్టిన 2 లక్షల రూపాయలు వాళ్ళకు భూమిలో పోసిన కింద పొక్కదోడు. ఓలకు పెట్టిన ఊరలకు తెలుసు, దేవునికి తెలుసు. ఉండండి మీరు చెప్పండి. హాస్పిటల్ తిరగలేదు, పెట్టలేదు అన్నది ఉత్తమాట మేడం. రీసెంట్ గా జూన్ 22 తారీఖు పొద్దున ఉదయం మామూలుగా రోజు లేచినట్టే లేచాను మేడం. లేచినప్పుడు ఒక 6:30, 6:40 కావచ్చు టైం. విలేజ్ అన్నప్పుడు వాకిలి ఉడిచాడు చానిపోయడం ఉంటది కదా మేడం. అయితే నేను లేచినప్పుడు బయట ఆకిలి నడుస్తుంది, లోపలిది నొప్పుకొని బాసాలు తెచ్చి బయట వేసుకొని అవరగొడ లోపల గచ్చులు వేసుకొని రోజు చేసుకున్నట్టు మామూలుగా పని చేసుకుంటుందని వెళ్ళిపోయాను మేడం. దీంట్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే, అంతకుముందు 1 ఎకరం మొక్కజొన్న వేసాను మేడం. దానికి గడ్డి మందు జల్లాలి. సగం దూరం పోయిన తర్వాత గడ్డి మందు మర్చిపోయి
మర్చిపోయినని గుర్తొచ్చేసింది మేడం. మామూలుగా పని చేసుకో, మళ్ళీ వేరే పని సరే ఓకే, చేసుకోవచ్చు. అలానే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చాను. వచ్చేసరికి తలుపులు పెట్టున్నాయి మేడం. తను బాత్రూమ్ పోయిందా లేదంటే నీళ్ళు ఎత్తుకురావడానికి కాలనీ పంపు మోటార్ దగ్గరికి బోర్ దగ్గరికి వెళ్ళిందా అని అనుకున్నాను మేడం. దర్వాజాలు ప్రెస్ చేసేసరికి బేడం పెట్టుంది. ఈ బేడం ఇప్పుడు ఎందుకు పెట్టినావు అని ఒకసారన్నా 2 సార్లన్నా 3 సార్లన్నా మేడం. తప్పుడు లేదు, తీస్తున్నావా తీస్తలేదా ఎంతసేపు అవుతుంది అని గట్టిగా అరిచేసరికి ఎట్లా ఎట్లా అని అబ్బాయి అంటున్నాడు. అది మీకు ఎలా తెలుసు, వినిపించిందా? బయటనే మేడం, ఒక రూమే అంతే. సో మాటలు వినిపించాయి మీకు? ఎట్లా ఎట్లా ఏం చేద్దామని అతను అంటున్నాడు. నువ్వు అందులోకి అని రూమ్ లో ఉంది మేడం, వేరే రూమ్, ఆ రూమ్ లోకి అని అంటున్నాడు. అరే ఎట్లా ఎట్లా అని మగ గొంతు వినిపిస్తుంది. అమ్మాయి అందులోకి రూమ్ లోకి పొమ్మంటుంది ఏందని. కొత్త గట్టి నీళ్ళు కదా మేడం, ఖాళీ కిటికీలు 4 సైడ్లో 4 కిటికీలు ఉన్నాయి. అందులో ఇద్దరి వాయిస్ వినబడుతున్నాయి ఏందని కిటికాడికి వెళ్ళాను. వెళ్ళేసరికి అతను ప్యాంట్ వేసుకుంటున్నాడు, అమ్మాయి చీర దొరుకుంటుంది. అయితే వచ్చేసి నాకు మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. వచ్చేసి డోర్ కాడ నిలబడ్డాను, అమ్మాయి తలుపు తీసేసింది, కిందికి తలకాయ వేసుకొని ఇక నా ముఖం చూడలేదు మేడం. డోర్ తీయగానే పోయింది. ఆయన గొడచోటు అక్కడనే అదే రూమ్లో నిలబడింది. అతను వచ్చేసి ఆయన చేరుంటే చేరేసుకొని కూర్చున్నాడు. పైన మొత్తం చల్ల చెమటలు ముఖం మొత్తం అతనికి. నన్ను చూడగానే ఇట్లా నోరు తెరిచేసి నా ముఖం చూడగానే ఇట్లా నా కాళ్ళకి తలకేసి కూర్చున్నాడు మేడం. మేము నైట్ మొత్తం పడుకున్న బట్టలు తీయకుండా అలాగే ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడు ఆకలి నడుస్తుంది అమ్మాయి. వచ్చేసరికి ఇది. అతను ఏమవుతాడు మీకు? శ్రీనివాస్ మా కాక బిడ్డను అతనికి ఇచ్చాడు మేడం. సో మీకు చుట్టమే అతను? బావ వరుస అవుతాడు. వాళ్ళిద్దరికి ఎప్పుడు మీ ఇంటికి వస్తూ పోతుంటాడు? ఎప్పుడు అంటే మామూలుగా ఏం రాడు. సో మీరు ఇలాగా వాళ్ళిద్దరిని చూసారు, పోతుంటే మాట్లాడతాం అంతే, అంతేగాని అతను మీ ఇంటికి రాడు. మీరు అతన్ని ఎప్పుడు పిలుస్తారు, ఇంటికి వస్తారు, ఇద్దరు కాఫీలు టీలు తాగుతారు అవన్నీ చెప్పింది ఆవిడ? ఇండ్లలో, మా ఇండ్లలో గానీ వాళ్ళ ఇండ్లలో గానీ ఏదైనా ఫంక్షన్స్ అయితే లేదంటే ఏదైనా సందర్భాలు ఉంటే వస్తుంటాం పోతుంటాం. కానీ మామూలుగా అయితే వచ్చిపోయేంత రిలేషన్స్ గానీ ఏం లేవు మేడం. లేవు. వాళ్ళు ఇది మీరిద్దరు లేరా? ఎప్పటికి 24 గంటలు తిరగలేరా మీరు? లేవు మేడం. ఆయన ఏజ్ నేను కాదు, ఆయన చెల్లెని ఇచ్చాము. ఆమె అన్నయ్యని పిలుస్తారు, ఆమెకు 3 పిల్లలు. వస్తుంటే పోతుంటే మా అమ్మాయిని మీద పడతారు కాబట్టి వాళ్ళ ఇంటికి పోతుంటే వస్తుంటే మాట్లాడుతుంటాము. బోర్ దగ్గర పోతుంటే వస్తుంటే ఏం సత్య అంటే ఏం సినిమా అన్నట్టుగా ఇంతే ఉంటాం. నేను అలాగ పోయినా కదా బయటకు, వచ్చిపోయే గ్యాప్ లో పక్కింటి వాళ్ళు కూడా ఆకలి వచ్చే సమయం కదా మేడం. పక్కింటి ఆయన ఆకలి నూక్కుంటూ చూస్తూనే ఉన్నాడు మేడం. వాళ్ళు 3 ఉన్నారేమో ఏదైనా మాట్లాడుకుంటున్నారేమో అని పక్క ఇంటి ఆయన అనుకున్నాను మేడం. నేను పోయేటప్పుడు బయట ఆకలి నుంచి ఉంచుకుంటున్నదాన్ని వచ్చేసరికి బేడం పెట్టుకొని ఉన్నారు. ఇంత పొద్దున మీరు వాడు ఎందుకు వచ్చి నువ్వు బేడం ఎందుకు పెట్టినావు అని 3-4 సార్లు అడిగాను మేడం. ఆన్సర్ లేదు. ఈమె తలకాయ కింకేసిందంటే నా ముఖం చూడట్లేదు, ఏం మాట్లాడట్లేదు. అతను అన్నాడు అవునా మరి నువ్వు బేడం ఎందుకు పెట్టినావు? అక్కడ అడిగే వాళ్ళే వాళ్ళు లేరు మేడం. అందరూ తలుపులేసి పిలుచుకొచ్చినాకనే ఉన్నారు. అక్కడ చూసిన వాళ్ళు వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు వాళ్ళు లేరు. అడిగినాక కూడా నేను అదే మాట చెప్పిన అక్కడ కూడా. అవునవును బేడం ఎందుకు పెట్టినావు మాడే అని సీను అన్నాడు మేడం. అన్నప్పుడు నాకు ఇంకా మైండ్ అంతగా మొత్తం నేను రావడం ఏంది, వీళ్ళు బేడం పెట్టుకొని ఉండడం ఏంది, నేను అడిగితే ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా వాడు చెప్పడం ఏంది. ఒకటే మేడం, నువ్వు ఆడు వచ్చినప్పుడు చూడలేదు, సరే నేను పిలిచినప్పుడు అయినా కానీ లోపల ఉన్నాడు కదా, నువ్వెందుకు వచ్చినావురా మరి? ఆ మూడైతే ఆడ పిలుస్తున్నాడు బయట, సత్ అయితే బయట పిలుస్తున్నావు, మరి నువ్వెందుకు వచ్చినావు? ఆయన ఆడ పిలుస్తున్నావు, నువ్వు వీడున్నావు లోపల, మీరెప్పుడు వచ్చినావు అని వ్యతిరేకంగా ఏ మాట పిలిచినా లేదంటే సందర్భం వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చినా కానీ నాకు కొంచెం ధైర్యం అనేది, మా 10 ఏళ్ల సంసారంలో చిన్న హోప్ అనేది ఉండేది మేడం, నా భార్య అనేది. కానీ ఎటువంటిది లేకుండా వాళ్ళిద్దరు ఆ మాటలు అనుకోని అయితే ఎట్లా అని ఆయన అనుకోవడం. సరే ఓకే, ఆ మాటలు విని కిటికీ దగ్గరకు పోయేసరికి అతను ఇట్లా కనబడ్డాడు. మీకు కనబడితే మీరు గొళ్ళెం పెట్టేశారు బయట నుంచి? పెట్టలేదు, అప్పుడు పెట్టలేదు. డోర్ తీసేదాకా వెయిట్ చేసా. వచ్చి డోర్ తీసింది ఆమె. డోర్ తీసేసి కిందికి ముఖం వేసుకొని పోయి ఇక్కడ నిలబడింది. ఒకటే అడిగింది మేడం, ఇంత పొద్దున వాడు రావడానికి కారణం ఏంది? సరే వచ్చాడు, బేడం పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి మీ ఇద్దరి మధ్యలో? ఒక 3-4 సార్లు అడిగితే అమ్మాయి ఏం చెప్పలేదు. అమ్మాయి కాళ్ళ వంక చూసుకుంటూ కిందికి తలకాయ వేసి అవునా నువ్వు బేడం ఎందుకు పెట్టినావు మరి అని ఆమెను అడుగుతున్నాడు మేడం. అతను అడిగాడు సీను అనే ఏం మాట్లాడలేదు. ఇక నేను ఒకటే, అప్పుడు నాకు ఎంత కోపం వస్తుందంటే అతను కొడతా, కానీ నా భార్యనే అక్కడ వ్యతిరేకమైంది. వేరే ఎటువంటి భార్య భర్తలకు కూడా ఈ సిచ్యువేషన్ రావద్దు మేడం. నా భార్య నన్ను ఇంతవరకు తీసుకురావడం అనేది నేను ఏ జన్మలు చేసుకున్న అదృష్టము. బయట నుంచి బేడం పెట్టేసి 4 తీసుకొచ్చాను మేడం. తీసుకొచ్చిన తర్వాత అతన్ని కొట్టాడు, ఈ అమ్మాయిని లేడీస్ వచ్చి ఈ అమ్మాయిని కొట్టింది. ఆయనతో తీసుకెళ్లారు మేడం. వాళ్ళ అన్నయ్యలకు వెంటనే
అప్పుడే 8 గంటల ప్రాంతంలో చేసాం, ఫోన్ చేసాం. వచ్చి కొట్టిన అతనితోనే ఫోన్ చేపించాం. ఏం చెప్తారో చెప్పాను అంటే వాళ్ళు 2 బామ్మర్దులు ఉన్నారు, వాళ్ళు ఏమనలేదు మేడం. ఆయన వచ్చి కూడా ఆమెను అడిగాడు, ఆ పెద్ద మనిషి. తలుపు పెడుతుంటే నువ్వేమనలేదు అనంటే నేను పడుకొని ఉన్నాను దాన్ని. మరి పడుకొని ఉంటుంటే తలుపు పెడుతుంటే చప్పుడు కాలేదా అది అని ఆయన అడిగాడు. ఏ అసమాధానం ఇవ్వలేదు. నీ భర్త వచ్చి నూకినప్పుడు సప్పుడు అయింది, వేరే అతను వచ్చి తలుపులు తీసి తలుపులు పెట్టేస్తే వరకు నువ్వేం చేసినావు చెప్పలేదు. బేడ మొదలు పెట్టిరంటే వాడే పెట్టిండు అని చెప్పింది. సరే చెప్పింది కదా అనేసి వాళ్ళు కూడా వచ్చేసి 2 గంటల దాకా ఉన్నారు మేడం, బతిలాడిరు. ఇక్కడ ఉంటే తనకేమన్నా తెలియదు, నాకేమన్నా తెలియదు. తీసుకెళ్తారా తీసుకెళ్ళండి, లేదంటే అతని ఇంట్లో తోలుతారా తోలండి అని చెప్పేసాం మేడం. మీరు వద్దు తీసుకెళ్ళిపోమన్నాం. ఒక్క నిమిషం. ఈమె అతను పెట్టిండు, ఈమె పడుకొని ఉంది, ఈమెకు తెలియదు. దేని గురించి వచ్చినావు, నీకు ఏం కావాలయ్యా, ఎందుకు వచ్చినావు, ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? ఆయన అడుగుదాం. ఇప్పుడు ఆవిడని ఏం అడగాలన్న తర్వాత లాజికల్ పాయింట్ ఒకటి ఆలోచించండి మేడం. డోర్ వేసిండు, ఓపెన్ చేసిండు, పెద్ద మనుషులు పిలిచిండు, చూపించిండు, వాళ్ళ కులపైన వినిపించిండు, వీళ్ళని వినిపించదా వచ్చిండు. మా చిన్నమ్మని పిలిపించిండు. మా చిన్నమ్మ వచ్చింది, ఆయన ఏమైనా చెప్పుతోటి చిపురాడతోటి కొట్టింది. అదేం పని, ఇదేం పని, గలీజ్ పని, ఇట్లా ఉండొద్దు అని చెప్పేస్తే కొడితే నాకేం తెలియదు అక్క, నీ కాలు మొక్కాని కాలమే వాడది కూర్చుంది. మరి వాడిని తిట్టాలే కదా, ఎదుటి వాడు వచ్చినాడు, అరే నువ్వు ఎందుకు వచ్చినావు, నా ఇంట్లోకి నా సంసారం జరగొడతానికి వచ్చినావు, ఇది 10 మందిలో తెలిసింది. చేయాలన్న తర్వాత నేను అనేది మీ వరకు అనడము సరే అమ్మా. మీ వరకు ఇదే ఈయన చెప్పిందే కదా స్టోరీ. ఆవిడ ఏం చెయ్యాలన్నది తర్వాత. ఇప్పుడు అది మీరు ఆవిడ కొట్టాలా తిట్టాలా, ఆవిడ అతని గురించి చెడు చెప్పాలా, ఆ లాజిక్ అనేది నేను మాట్లాడతా, నేను అర్థం చేసుకోగలను. మీరు జరిగింది మటుకు మీకు తెలిసిందే చెప్పండి. ఆడవాళ్ళు వచ్చి కొట్టి సపడే కూర్చుంది. అతన్ని ఒక పెద్ద మనిషి పిలిపించింది. ఆ పెద్ద మనిషి వచ్చి 2 దెబ్బలు కొట్టింది, చెంపల మీద కొట్టింది, తలకాయ కొట్టింది. మరి నన్ను ఎందుకు కొడుతున్నావు అని ఒక క్వశ్చన్ ఆయనకి ఇట్లా అడగొచ్చు. అడగాల్సింది వదిలేయండి సార్, జరిగింది చెప్పండి. అందరూ ఒప్పుకున్నారు, అందరి ముందు అందరూ వచ్చారు, కొట్టారు, తిట్టారు, ఈవిడ సైలెంట్ గా ఊరుకుంది అన్నదే కదా ఇప్పుడు. అంతే, అది నాకు అర్థమవుతుంది. అది వాళ్ళ అన్నయ్యలు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత 2 గంటల దాకా ఉన్నారు, బతిలాడారు. నేను వద్దంటే తీసుకెళ్ళిపోయారు. నేల చూశాను. నెల తర్వాత చూసేసి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మరి నెల అవుతుంది తేలికపోయి మరి పంపిస్తారా, మరి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయిపోతుంది, ఇదేంది నేను ఇక్కడ ఆమె అక్కడ, నేను తప్పు చేసినట్టు అయిపోతుంది, నలుగురిలో తలెత్తుకొని తిరగాలంటే అని పంపిస్తే, మేము పంపించిన డేట్ కాకుండా ఎల్లుండి మాట్లాడుకుంటామని 2 డేస్ గ్యాప్ తోని మేము వేరే డేట్ చెప్పి పంపిస్తామని వాళ్ళు చెప్పారు మేడం. సరే వాళ్ళు చెప్పిన డేటే మేము కూర్చుందామని అనుకున్నాం మేడం. ఇక వాళ్ళు చెప్పిన డేట్ కి గ్రామ పెద్దల సమక్షంలో మాదికో 100 మంది దాకా వచ్చారు, వాళ్ళదికి 100 మంది వచ్చారు మేడం. ఆ 100 మందిలో కూడా పెద్దల సమక్షంలో అడిగితే అతనే పెట్టాడు అన్నది మేడం డోరు. అమ్మాయి పెట్టినంటదా లేదంటే తన మీదనే పెడుతుందా భర్త మీద, అమ్మాయి నోటి నుంచి విన్న తర్వాత అబ్బాయి మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుందాము అనేది గ్రామ పెద్దలు ఏం చేశారంటే అబ్బాయికి చెప్పలేదు మేడం, మా ఊరి వాళ్ళు. దాని మీద గ్రామ పెద్దలు ఏం చేశారంటే, నువ్వు చేయంగా సంసారం పోయింది, అతని ఇంట్లో తోలితే గ్రామ పంచాయతీలో కూర్చొని మాట్లాడదాం, శ్రీనివాస్ ఇంటికి అతని ఇంట్లో తోలుతారా, మరి లేదంటే పిఎస్ పోయి అతని మీద కంప్లైంట్ ఇస్తారా, మీరు చేయంగా. మరి అమ్మాయి అయితే క్లియర్ గా చెప్తుంది, అతను వచ్చే పెట్టాడు, తలుపులు పెట్టాడు, బేడం పెట్టాడు చెప్పాడు కాబట్టి అతని పనిష్మెంట్, అతనికి శిక్ష విధించాలి కాబట్టి మీరు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అన్న పెట్టండి, లేదా అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అన్నారు. ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి దగ్గర సంబంధం ఉంది కదా, ఇట్లా బిడ్డని ఇవ్వడం వల్ల గానీ, లేదంటే వీళ్ళు పెట్టుకున్న అక్రమ సంబంధం గానీ, 10 ఏళ్ల సంసారంలో పిల్లలు కావాలన్న ఉద్దేశంతో, ఇంకో పెళ్లి చేసుకుంటాన్న ఉద్దేశంతో ఇటువంటిది పెడుతుండో అన్న చెల్లెల మీద అన్నట్టు నా మీద కంప్లైంట్ చేశారు మేడం. నేను ఒకటే చెప్పాను మేడం, వాళ్ళు 100 మందిని తోలుకొచ్చుకున్నా, ఎంత మందిని తోలుకొచ్చుకున్నా, నేను ఒక్కనే వెళ్ళాను, చెప్పాను సార్ మీరు ఎటువంటి న్యాయం చేయదలుచుకున్నా ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేయండి, జరిగిన సమస్య అది కాదు, జరిగింది ఇది అని చెప్పిన తర్వాత పెద్ద మనుషులను అడిగి ఫోన్ చేసి ఎస్ఐ గారు ఫోన్ చేసి అడిగారు మేము. కంప్లైంట్ చేశారు. అక్కడ ఇప్పుడు మీరు అనేది అక్కడ ఊర్లో పంచాయతీ పెట్టినప్పుడు అతని మీద మీరు కేసు పెట్టండి, కేసు పెడితే నా భార్యను తీసుకెళ్తానని చెప్పారా మీరు? అప్పుడు వీళ్ళు తీసుకోలేదు, కాసేపు వీళ్ళు తీసుకొని ఉన్నారు అనుకుందాం, కాసేపు వీళ్ళు పనిష్మెంట్ అతని మీద కేసు పెట్టారు, పెట్టుంటే మీరు ఈవెన్ తీసుకెళ్లే వాళ్ళ తీసుకెళ్ళవాడిని. నేను నలుగురిలో తలెత్తుకుని ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఎట్లా తిరగాలి మేడం, నలుగురిలో తిరిగేవాడిని. సరే బ్రెయిన్ మీరేం అడుగుతున్నారు? అక్కడ మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడ మేడం చెప్పింది, అడిగితే అక్కడ కూడా తీసుకెళ్ళానని చెప్పారు. ఎవరు తీసుకెళ్ళాలని? ఆయన తీసుకెళ్ళననే చెప్పానంటున్నాడు కదమ్మా, ఆయన తీసుకెళ్తానని చెప్పానని అనడలేదు అతను. అదే తీసుకెళ్ళానని చెప్పానండి. అతను అనేది ఊర్లో పిలిచి పంచాయతీ పెట్టారా, పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఆయన మీద కేసు వేయమని చెప్పారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఒప్పుకుంది ఏమని, అతనే ఇంట్లోకి వచ్చి గడపెట్టాడని అమ్మాయి ఒప్పుకుందా? అక్కడ కొట్టిన దెబ్బలతో నేను వండుకొని ఉన్నా, ఆయన వచ్చింది చూడలేను, పెట్టింది చూడలేను అని చెప్పినాను మేడం. ఇద్దరు ఈయన ఆయన ఇద్దరు ఉన్నారు.
డోర్ పెట్టినాకనే మంది వచ్చి పిలుస్తేనే నేను అప్పుడు చూసాను మేడం. అక్కడ లేదు, పెట్టలేదని నేను చెప్పాను అక్కడ కూడా. సో కొట్టిన దెబ్బలతో మీరు పడుకొని ఉంటే వీళ్ళిద్దరూ లోపలికి వచ్చి ఎవరు గడబెట్టారో కూడా మీకు తెలియదని చెప్పారు మీరు. చూడలేదు మేడం. పండుకొని ఉంది, కొట్టిన దెబ్బలో పండుకొని ఉన్నాను లేవకుంటున్నప్పుడు మీకు తెలియదు కదా, మీరు చూసారా? చెప్పింది. ఆమె చెప్పిందే కదా, మీకు తెలియదు కదా. సో మీకు తెలిసింది మీరు తెలియంది చూసినట్టు చెప్పకండి. చూసిండు ఉండండి అమ్మా మీరు. అమ్మ ఉంటదమ్మా కొంచెం అన్న జరా. మీకు ఉంటదమ్మా, అయితే మీరు మాట్లాడండి. కాదు ఉల్టా చెప్పొద్దు, మరి కరెక్ట్ చెప్పాలి. మనిషి అయినప్పుడు కరెక్ట్ చెప్పాలి. సరే మీరు మాట్లాడండి, అడగండి. ఒక దెబ్బ నువ్వు వచ్చినా నేను పడతా, నువ్వు పెద్ద నేను చిన్న, కానీ కరెక్ట్ చెప్పాలి. మనిషి అయి పుట్టినప్పుడు భూమి మీదకి మళ్ళా రామమ్మ, ఒకటేసారి వస్తాము, 10 మాటల రాము. కచ్చేది ఒకనాడే, పుట్టేది ఒకనాడే. ఆ రోజు పంచాయతీ రోజు ఏమేమి అడిగిరో ఏం చెప్పిందో గదే చెప్పాను మేడం. ఇప్పుడు ఇక్కడ పంచాయతీ రోజు మీరు ఏం చెప్పారు? పంచాయతీలో కూడా ఇలానే చెప్పినాను మేడం. అక్కడ ఇట్లా ఏం అడిగారు మిమ్మల్ని పంచాయతీలో? అడిగి ఎట్లా అయిందంటే ఇట్లా అయింది, వండుకొని ఉన్నా. ఎట్లా అయింది? పుట్టిన దెబ్బలతో వండుకున్నాను మేడం. అక్కడ వండుకుంటే అతను వచ్చాడు, ఇతను వచ్చాడు, ఇద్దరు ఉన్నారు. అరే వాళ్ళు అడిగుంటారా ఏం జరిగిందని? మీరు సమాధానం ఏం చెప్పారు? ఏం జరగలేదని చెప్పిన. నాకు ఏది తెలియదు అని కూడా అలా కాళ్ళ మీద పడ్డా మేడం. వాళ్ళ మీద పడ్డా, కాళ్ళు కూడా మొక్కిన, ఇతని కూడా మొక్కిన. అక్కడ నాకేం తెలియదు అంటే అవ్వదు కదా, మీరు ఏదో ఒకటి చెప్పుండాలి. నేను పడుకొని ఉన్నా నాకు తెలియదనే చెప్పిన మేడం. అక్కడ ఇట్లా పండుకొని ఉన్నా, నాకు ఏది తెలియదు, నేను చూడలేదన్నా. అక్కడ వచ్చిన వాళ్ళతో కూడా అదే మాట చెప్పిన. పెట్టేసి వెళ్ళిపోయిండు అని చెప్పింది మేడం. ఎవరు వచ్చి తలుపు పెట్టేసి వెళ్ళిపోయారని? ఈ మా బావ అప్పటి వరకు ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇదే మాట గ్రామ పంచాయతీ ఆడ ఊరి పెద్ద వాళ్ళ విషయంలో చెప్తే అక్కడనే పరిష్కారం అయ్యేది మేడం. మేము ఇంత దూరం రావాల్సిన విషయం సందర్భం ఉండేది కాదు. మరి అట్లా పండుకున్నాను చెప్పలేదా? కొట్టిన దెబ్బతో చేత కాకుండా ఉన్నానే చెప్పిన మేడం. అక్కడ ఇట్లా ఆ రోజు ఇట్లా ఎంత చేసుకుంటున్నాను తమ్ముడు మేడం, తమ్ముడు నన్ను బొంగ కూర్చున్నందుకు ఎందులో కానీ నా మెడ గట్టి నా కొడుకు నరార గోస పెడుతుండ్రా. మీకు ముట్టండి రా కలకల, నా కలకల అంతా మీకు కన్నీరు అయి మెదగండ్రా, నా కళ్ళం కూడా జరగండి రా. నా గట్టంతకాంత మేననమ్మా, మేనని ఇంకా వాళ్ళ అన్న బిడ్డని నేను చేసుకున్నాను మేడం. నన్ను బొంగ కూర్చే నా ఇల్లు కాలబెట్టింది. ఇంకా చెప్తున్నాను, నీ పెళ్ళం చేసి ఊరుకుంటావురా? కాస్తా ఊరుకుంటావురా? నీ పెళ్ళం చేసి ఊరుకుంటావురా? కాస్త పక్క పట్ట పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? అదే మాట విలేజ్ లో అంటే అక్కడనే పరిష్కారం అయ్యేది మేడం. మేము ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. నేను సంసారం చేయలే, నలుగురిని అనుకోలే, 4 లంకాలు చేయలేదు అమ్మ. నేను రెండు గ్రామస్తుల పెద్దలు వచ్చినప్పుడు ఇప్పుడు ఆవిడ అక్కడ వేరే చెప్పింది, ఇక్కడ వేరే చెప్పింది అంటున్నారు మీరు. సో గ్రామ పంచాయతీలో ఏం చెప్పిందో మేము తెలుసుకోగలం. మాకు తెలుసు, రాసి ఉంటది కదా, తెలుసుకుందాం. మీరు ఆగండి, మీరు చెప్పండి అమ్మా, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అట్లా కాదు, ఫస్ట్ నుంచి నాకు మెడ గట్టింది కరెక్టే. నా కొడుకు 10 సంవత్సరాలు కూడా ఓపిక పట్టి ఇంకో పెళ్లి చేసుకోరా అంటే కూడా వద్దు, దాని జింద ఖరాబు చేసినట్టు అవుతుంది, వద్దు నేను చేసుకోను, దీంతోనే ఉంటా నేను. కాకపోతే నేను జాదుకుంటాను, నా తమ్మునికి అయితే నేను జాదుకుంటాను కూడా భరింపుకున్నాడు. ఆపరేషన్ అయితే కూడా అట్లా కూడా ఖర్చులు పెట్టుకొని భరింపుకున్నాం. నేను ఇంకో పెళ్లి కలుపుకోలేదు. ఇప్పుడు నీకు లేని పెట్టుకొని నువ్వు ఎంత కథలు పెడుతున్నావే, నువ్వు చెప్పు, ఎంత కథలు నీకు? అందరూ కష్టం పోయినవా నువ్వు? కూలి పోయినవా, నాలి పోయినవా? ఊరల్లంతమ్మా ఇగో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగదు. మరి ఎటువంటి వాళ్ళు అనేది పిల్లికి ఎరక, పబ్లిక్ ఊరంతా. ఇప్పుడు ఇలా నేను చెప్పుకుంటా లెక్క కాదమ్మా, ఊరంతా తెలుసు కదా. ఊరంతా తెలుస్తుంది మేడం, ఎవరికైనా తెలుస్తుంది ఏది ఎట్లా అనేది. ఇంత ఈడుకొచ్చినా ఎవరినన్నా పేరు పెట్టమను, ఈ మనిషి ఎటువంటిది, నలుగురిని అనుకొని ఏ రాజ్యం పట్టుకొని నడిపి చేసిందని ఎటువంటిది పేరు పెట్టమను. మరి ఇవాళ నీకు పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది నీకు పేరు? పేరు చేయాలని చేసినావు, వచ్చింది చేయాలని చేసినావు. అట్లా పేరు 24 గంటలు సోపతి ఇంట్లో తోలిపేయడం పెట్టినావు. నోరు ముయ్య అని చెప్తున్నాను. ఇంట్లో అంటేనేమో భర్త చూసి పెట్టిండు అన్న, బాయి కాడ చూసిన వాళ్ళు అంతేం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 10 సంవత్సరాలు అతను మిమ్మల్ని హింసించాడు, కొట్టాడు, పిల్లలు పుట్టలేదని ఎప్పుడు కొడుతూనే ఉన్నాడని చెప్పారు, అవునా? అలా నేను చేయలేదని అతను అంటున్నాడు. ఇది కనుక్కుందాం, ఎందుకంటే మీ మహిళా సంఘం వాళ్ళు అన్ని తెలుసుకుంటారు, చెప్పుకుంటారు. మా దగ్గర ఇప్పుడు హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ లాయర్ గారిని పిలిస్తే మీరు ఏం కంప్లైంట్లు ఇచ్చారు, మీరు ఏం చేశారు, అవన్నీ నాకు చెప్తారు. ఇక్కడ ఎవరు కూడా అబద్ధాన్ని నిజం చేయలేం, నిజాన్ని అబద్ధం చేయలేం కదా. కొందన్పల్లి గ్రామం నుంచి ఆ పెద్ద మనుషులతో వచ్చిన ఆయన కుమార్ అంటే ఆయన ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చాడు మేడం. పెట్టిందా పెట్టలేదా అన్న విషయం చెప్పిందా చెప్పలేదా ఒక్కటి అతను పిలిచి అడగండి మేడం. అమ్మాయి ఒప్పుకోలేదు, పెట్టలేదు అని అతను చెప్తే నేను దేనికైనా సిద్ధమే మేడం. మీరు ఏది చెప్తే అది మీరే న్యాయం చేయండి. అతనైతే అబద్ధం ఆడారు కదా మేడం, ఊర్లో మనిషి
ఇప్పుడు మీరు చెప్పిన కుమార్ గారిని పిలుస్తాను. కుమార్ ఇప్పుడు ఈ శ్రీనివాస్ దీనికి అంతటికి స్టోరీ, ఈ స్టోరీ స్క్రీన్ ప్లే కి హీరో శ్రీనివాస్ ఉన్నారు కదా, ఆయన్ని పిలుద్దాం. అతను ఎప్పుడు వచ్చాడు, వీళ్ళిద్దరు డోర్ వేసుకొని ఉన్నారు అనేది ఇంకొక ఆయన పర్మిషన్ టైం చూసిండు మేడం. మా ఇంటి ఎదురుగిల్లే అర్థమైంది. ఆయన చూశాడు, ఆయన కూడా వచ్చాడు మేడం. సరే రమ్మండి, వాళ్ళు కూడా రమ్మంటారు. ఇందులో ఎవరెవరు ఏంటేంటి చెప్పండి. ఈయన కుమార్ గారా? కుమార్ మేడం. అప్పుడు ఆయన పరమేశ్వర్ మీ పక్కింట్లో ఉండి చూసానన్నారు. సో ఆయన, సో మీరు శ్రీనివాస్ వాళ్ళ అన్నగారు. ఓకే ఓకే ఓకే. మీరు శ్రీనివాస్. ఇప్పుడు చెప్పండి కుమార్ గారు, పంచాయతీలో ఏం జరిగింది? పంచాయతీలా ఏమన్నా మేడం, ఈయన తిరిగి వచ్చేసరికి నిండా చెద్దరి కప్పుకొని పండుకున్నా. నాకు మా భర్త అనుకున్నా, నాకేం తెలియదు, ఎవరన్నది నాకేం తెలియదు అని. అంటే పెద్ద మనుషులు సర్పంచ్ గిట్లా ఉప సర్పంచ్ గిట్లా ఏమన్నారు అంటే, నీకు ఇంటివాడు తెలియదు బయటవాడు తెలియదు అని అడిగారు. అంటే ఏమన్నదంటే, లేదు నాకేం తెలియదు, నేను నిద్రవైపు పండుకున్నా. అంటే అతను గడపెట్టాడు, అది మా భర్త అనుకున్నానని చెప్పింది ఆవిడ. అంతేనా? నీకు ఇంటివాడు తెలియదు బయటవాడు తెలియదా అని సర్పంచ్ గిట్లా అన్నారు. అంటే లేదు నాకు తెలియదు, నేను నిండా రగ్గు కప్పుకున్నాను. అంటే సరే ఎంతసేపటికి వచ్చింది మీ భర్త అంటే, ఒక గంట అయినాక వచ్చి డోర్ కొట్టిండు. డోర్ వచ్చేసరికి డోర్ 2 మాటలు కొట్టినాక 3 మాటలు కొట్టినాక తీసినాక సపరేట్ కూకున్నాం. మేమని లేదు, ఎవరు పెట్టింది నాకేం తెలియదు అని అన్నది మేడం. ఎవరు గడ పెట్టారో తెలియదు అంది, బట్ గడ అయితే ఎవరో ఒకరు పెట్టారని తెలిసింది ఆవిడకి. అసలు మనుషులు వచ్చారు లోపలికని తెలిసిందని తెలియదు అని చెప్పిందా, తెలియలేదని చెప్పిందా? వచ్చిందని చెప్పింది. వచ్చారు గడ పెట్టారు, గడ పెట్టింది, నేను చూడలేదని చెప్పింది మేడం. నేను చూడలేదు, నిండా కప్పుకున్నా. మళ్ళా డోర్ భర్త వచ్చి లేపిండు కదా, పిలిచిండు కదా 2-3 సార్లు కొట్టేసరికి భర్త వచ్చిండు కదా, భర్త వచ్చి పిలిచినాక 2-3 సార్లకు లేచి ఈయన పక్కకు ఉన్నాడు కదా, ఇద్దరు ఉండేసరికి అయితే ఆయన అట్లనే ఇద్దరు బయటకు లోపలికి ఉన్న వరకు బయటకు మళ్ళా మందిని పిలిచిండు, పక్కలో మందం పిలిచి చూపించినాడు. చూపించినాక వీళ్ళు ఏమంటారు అంటే, నేను అబద్ధం ఆడుతున్నా, నన్ను లోపలికి దోసి డోర్ పెట్టిండని అంటుంది. కానీ అట్లా కాదు. ఇప్పుడు మరి ఆవిడ అతనే గొళ్ళెం పెట్టాడని ఒప్పుకుంది అని అంటున్నారు కదా. 2 ఊర్ల గ్రామ పెద్దల ముందట నేను పడుకోనున్నా, అతనే వచ్చి పెట్టిండు, సీనే వచ్చి పెట్టిండు. ఆయన వచ్చింది కొట్టిన తర్వాత నేను చూశాను. ఎవరు వచ్చి పెట్టారో నాకు తెలియలేదని చెప్పిందని చెప్తున్నాడు. మీరు ఉంటారా అమ్మా? మీకెందుకు అంతే గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నారు అన్నట్టుంది మీ వ్యవహారం. మీరెందుకు మాట్లాడతారు మధ్యలో? మేడం, నీ భర్త బయట ఉండగా లోపల నీ భర్త వచ్చి పెట్టాడా లేకుంటే ఆయన వచ్చి పెట్టాడా, మేము వచ్చి పెట్టామా అని అంటే ఆయన వచ్చి పెట్టాడు. ఆయన వచ్చి పెట్టదని బేడం ఉంటేనే నా భర్త వచ్చి నూకిండని ఎవరి వాళ్ళ ముందు ఒప్పుకుంది మేడం. చెప్పింది, ఒప్పుకుంది, సీనే వచ్చి పెట్టిండని చెప్పింది మేడం. అలాగే జరిగింది. తర్వాత చెప్పింది, రెండోసారి చెప్పిందా మేడం. మీరేం చూసారు చెప్పండి. పొద్దున ఆయన చేనుకాడికి వెళ్ళాడు. ఆ రోజు మా మిస్సెస్ బాగా జ్వరం వచ్చింది. అయితే ఇదే ఆకలి అన్నట్టు. మా మిస్సెస్ కు జ్వరం వచ్చిందని నేను ఆకలి నొప్పుతున్నా. వీడు పొద్దున్న లేవగానే బాబాయ్ అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే సరే పోయాడు, ఈయన వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోగానే ఈయన కామన్గా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా మేడం, వస్తారు కదా, వచ్చిండు వెళ్ళిపోయాడు అని నేను అనుకున్నాను. వీడు మళ్ళీ బయటకు వెళ్ళినాడు, మళ్ళీ వచ్చాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఆకలికి ఆడ బయట కూర్చున్నా, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను లాక్ వేసుకొని మాకు షాప్ దగ్గర ఉంది, ఇల్లు దగ్గర ఉన్నాడు. నేను వెళ్ళిపోతాను వరకు వీడు వచ్చాడు. వచ్చి డోర్ కొట్టంగానే వీళ్ళిద్దరు అందులోనే ఉన్నారు. అయితే వీడు ఫోన్లు చేసిండు, వీళ్ళకు పాంబండకు వాళ్ళ అమ్మలకు చేసిండు, వీళ్ళ బాబాయ్ ఉంటాడు ఆయనకు చేసిండు. ఇతను చేయనికి వెళ్ళడం మీరు చూసారు, ఆ శ్రీనివాస్ రావడం చూసారు, చూసి ఇతను లోపలికి వెళ్ళడం చూసారు. ఆమె ఏం చేసిందంటే ఈయన భర్త వెళ్ళిపోగానే ఒక ప్లేటు, అన్నం తినే ప్లేటు, ఒక గుండి తీసుకొని బయట దోముతారు అన్నట్టు. ఇక్కడ గాబార్ గోడ లోపల దోముతారు, అక్కడ పట్టుకొని వచ్చింది. వచ్చినాక నేను ఇంట్లోకి వెళ్ళిపోయినాక ఈయన వచ్చిండు. వెళ్ళిపోయినాము, వాళ్ళైనా పని మీద వస్తాం కదా మేడం, అలాగే వచ్చిండు వెళ్ళిపోతుండేమో అని నేను అనుకున్నా. లోపలికి వెళ్ళి గడేసుకున్నట్టు నేను చూడలేదు, ఆ గడేసుకుంది. తర్వాత వీడు వచ్చి బాబాయ్ ఓలని వచ్చిరా అంటే ఏమో అని చూడలేదని నేను అన్నా. ఈయన వచ్చి వెళ్ళిపోయిండ్రా మరి ఓళ్ళు ఉన్నారో నేను చూడలేదు అన్న. వీడు పోయి ఆ కిటికీలో అంటే కిటికీ అది జాలి కొట్టేసిరు మేడం. అలా చూసి అలా చూసి బాబాయ్ నువ్వు ఓకు జర ఆగని అని అన్నాడు. నేను షాప్కి వెళ్తుంటే వెళ్ళకు, నువ్వు ఈయన ఉండు అన్నాడు. అయితే వేరే వాళ్ళ పాలయన వచ్చిండు, వీళ్ళ చిన్నమ్మ ఉంటది, ఆమె వచ్చింది. వచ్చినాక ఆయన వచ్చి దీక్ష ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూసి ఆ లోపల వీళ్ళిద్దరు ఉన్నది చూసి వాళ్ళని ఇద్దరిని కొట్టారు. వాళ్ళ పాలైన ఆయనను కొట్టిండు, వీళ్ళ చిన్నమ్మ ఆమెను కొట్టింది 2 దెబ్బలు. కొట్టినాక ఆయన వీళ్ళకి పిలిస్తే వీళ్ళిద్దరు అన్నలు ఇంకొక ఆయన వచ్చి తెలకెళ్ళినట్టు నేను వెళ్ళిపోతున్నారా, నాకు పని ఉంది, నేను జాబ్కి వెళ్తున్నా అన్నట్టు. మామూలుగా కంపెనీలో పని చేస్తాను,
నాకు టైం అవుతుందిరా 8 o'clock నేను వెళ్ళాలని ఇక నేను వెళ్ళిపోయాను అంతే. ఇక శ్రీనివాస్ గారు ఈ కథకంతటి కారణం మీరు. ఏం జరిగింది చెప్పండి, నిజం చెప్పండి. ఇలా మొత్తం డ్రామా క్రియేట్ చేశారు మేడం. అసలు వాళ్ళిద్దరు అసలే లేరు అక్కడ. అసలు ఈయన నేను పోయింది చూడలేడు, నేను వచ్చింది చూడలేడు. అమ్మా మేము చూసినాం అమ్మ కళ్ళ నిండా. అట్లా మాట్లాడొద్దు. ముగ్గురిని అనుకున్నావు ఆ రోజు ఆమె మాట్లాడు. ఎవరు సంసారం తీస్తా అనుకున్నావు? కాస్త ఎవరు సంసారం తీస్తా అనుకున్నావు మేడం? అసలు ఆ రోజు ఆమె ఉన్నదా అడగండి. అది మా తెలీదా సార్? మేము ఇది ఇదేనా పని? నువ్వున్నావా నేను అడిగిన దాన్ని మీరు చెప్పండి. మీరు ఏం చేశారు చెప్పండి. ఆవిడని అడగదు ఏంటి, నేను అడుగుతా. ఏం అడగాలి? రోజులాగే మేము ఒక బావమర్దులు లెక్క ఉండలేదు, ఫ్రెండ్లీగా ఉన్నాం. ప్రతి ఏ షాపింగ్ పోయినా మేము ఇద్దరం కలిసే పోతాం. బోర్ కాడికి పోయినా ఇద్దరం కలిసే పోతాం. ఏదైనా వస్తువు కొనాలన్నా ఇద్దరం కలిసే పోతాం. సరే అదే ఇద్దరు కలిసే పోతారు, మీ ఇద్దరు దోస్తులు. సరే ఏం జరిగింది చెప్పండి. పోయి కూర్చునేసరికి అమ్మాయి ఇట్లా కొడుతున్నా అని చెప్పేసి చెప్పేసరికి ఆడు వచ్చి ఇట్లా నిలబడి చూసేసి ధన్మాన్ ఇట్లా పోయేసి బేడం పెట్టేసిండు. అంతే, అది జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే తేడా ఏంటంటే ఆవిడ మీతో కూర్చొని మీరు కూర్చున్నారు, ఆవిడ మాట్లాడి చెప్తుంది అని చెప్పారు. కూర్చొనే ఉంది కదా. కానీ ఆవిడ ఏం చెప్పింది తెలుసా ఎంతసేపు? ఆయన కొట్టిన దెబ్బలకి నేను పడుకోనే ఉన్నా. అరే ఆవిడ చెప్పిందా నేను చెప్తున్నా మీకు. ఇప్పుడు రికార్డ్ అయింది కదా ఆవిడ చెప్పిందంతా. అయిందా లేదా? మరి అదే నేను చెప్తున్నా. ఆవిడ ఏం చెప్పిందంటే నేను పడుకొని ఉన్నా, నాకేమీ తెలియదు అని చెప్పింది ఆవిడ. లేదు పడుకొని ఏం లేదు. మరి అప్పుడు ఆవిడ అబద్ధం చెప్పిందా? ఎందుకు అబద్ధం చెప్పింది? అది ఆమె కాడ కదా. మనకు ఆమె మాట్లాడిన తర్వాత కూడా నేను మాట్లాడలేదని చెప్తే నేను డ్రామా ఆడినట్టు అవుతుంది. వాళ్ళందరితో పాటు నేను డ్రామా ఆడినట్టు ఉంటుంది. ఇలా ఎవరు డ్రామా ఆడారనేది మనం తేలుద్దాం. ఇప్పుడు మీరు వాళ్ళు డ్రామా ఆడారని మీరు కన్ఫర్మ్ చేయడానికి లేదు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఊర్లో వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని కొట్టారా? నాకు ఎవరైతే అపోజిట్ ఉంటారో వాళ్ళనే పిలిపించిండు. మిగిలిన ఊర్లో వాళ్ళందరూ మీరు మహాత్ములు అని చెప్పారా? అతను ఎందుకు రాలేదు? పిఎస్కి ఎందుకు రాలేదు? పిఎస్కి ఎవరు పిలిచారు మమ్మల్ని? ఆయన మస్ప్రాయన్ తోటి చెప్తే వెళ్ళాం మేము. ఎవరు పిలిపించారు మిమ్మల్ని పిఎస్? ఈ అమ్మాయి పిలిపించింది. మీరు పిలిపించారా అతన్ని పిఎస్? ఇద్దరి మీద పెట్టినాం మేడం. అతనేమో పిలిపించాడంటున్నారు, మీరు పిలిపించలేదంటున్నారు. ఒకటి మేడం, మేము పంచాయతీ పోయినాం. మీరు పెద్ద మనుషులు ఉన్నారు కదా, మీరు చెప్పాలని మేము అడిగినాం మేడం. నీ ఇంట్లోకి వచ్చిండు అంటున్నాను. వచ్చినప్పుడు నీ ఇంట్లో నువ్వు ఆయనను కొట్టడానికి నీకు అధికారం లేదా? ఎందుకు కొట్టలేవు? కట్టే నుండి మేము వచ్చినాక అదే రూమ్ లో మేము వచ్చేదాకా అదే రూమ్ లేచిస్తే అప్పుడు మేము తోలుకొని పోతుంటామా లేకపోతే ఏం చేస్తుంటామా అది మమ్మల్ని అడగను. విడిచిపెట్టేసినా నేను చూసినా చేసినా అని అన్ని కొట్టి ఎలాగొచ్చినా నువ్వు ఆయన పోయి కొట్టుకుంటే నేను ఎట్లా పోయి కొట్టాలి మేడం? వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు కొట్టాలి? నువ్వు కొట్టాలి. అతను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నువ్వు కొట్టవా? బయట నలుగుట్లా వస్తుంటే పోతుండే నా భార్య ఏదో అంటుండే, నేను నా భార్య మీదకి రేషం అవుతుండే. ఆ 4 గోడల మధ్య నా భర్త అనేది మాట్లాడకమ్మా. నా భార్య అనేది నేను చెప్పిన మాటలు మీరు మాట్లాడకండి అమ్మా. నువ్వు మాట్లాడకు జర్రా. మీరు అతను చూసినప్పుడు మీరు ఆయన అడిగిన మాటలు ఒక్కటే వాస్తవం మేడం. వాస్తవమే. నా భార్య నాకు ఎప్పుడైతాడా నేను డోర్ తీయమన్నప్పుడు ఎట్లా అని శ్రీనివాస్ అన్నప్పుడు నువ్వెప్పుడు వచ్చినవరా ముండకొడక ఎట్లా అంటున్నావు? నా భర్తనేమో బయట డోర్ కొడుతున్నాడు, బేడం తీయమని నా భర్త అంటున్నాడు. నువ్వెప్పుడు వచ్చినావు అని నా భర్త అనలేదు. నేను కిటికీ దాకా పోకపోతుంటే చూడకపోతుంటే వీళ్ళ మీద అనుమానం అనేది ఉండకపోతుంది. నా భార్య నాకు సపోర్ట్ చేస్తుందన్న ఉద్దేశంతో మనం కొడుతుంటేనే చేస్తుంటున్నా డోర్ తీసిన తర్వాత. కానీ నా భార్యనే నాకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళిద్దరు ఒకటైరు. నేను ఆయన 2 కొట్టినా కొడతా, 1 కొట్టినా కొడతా. ఆయన ముందు నుంచి నూకేస్తాడు, వెనక నుంచి నా భార్య పట్టుకుంటది. అతను వెళ్ళిపోతాడు. నా భార్యను కొట్టినా చంపినా పబ్లిక్ నమ్మేవారు కాదు. అన్న చెల్లెల వరుస ముందే చెప్పిన. మిమ్మల్ని ఇద్దరిని అడిగిన తర్వాతనే ఇంత పొద్దున వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది? వదిలేండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి అతను సమాధానం చెప్పాడు. అంటే అతను అతనే కనుక ఇతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతను పారిపోతాడని ఊర్లో వాళ్ళని తీసుకొచ్చి అతన్ని పట్టించి అతను కొట్టించడమో ఏదో ఒక పాలేళ్ళు వచ్చారో కొట్టారు. కొట్టిన తర్వాత అతను పారిపోయాడు. జరిగింది ఇది. ఆ తర్వాత మీరు వచ్చారు. సో అతను చేయాల్సింది కరెక్ట్ గానే చేశాడు. అందులో ఏం తప్పులేదు. ఎట్లా కట్టేస్తాడు?
సో వచ్చిన తర్వాత అతను చేయాల్సింది చేశాడు, మీకు చెప్పాల్సింది చెప్పాడు. చెప్పిన తర్వాత మీరు అతన్ని పిలిచి అడిగారా? మేము అడగలేదు మేడం. మరి ఎందుకు అడగలేదు? సరే మేము డోర్ పెట్టుకున్నాం కరెక్టే అనుకోండి. అదే పెట్టుకున్న తర్వాత వాడు వచ్చి మేము డోర్ తీసిన తర్వాత వాడు వచ్చిన తర్వాత వాడు నాకు ఒక లెక్కన ఒక తన్ను తంగితే 3 జాగాలో పడతాడు. అవును, అదే చెప్తున్నాడు అతను. నేను ఒకవేళ తప్పని చేస్తే వాడిని ఒక తన్ను అనుకొని నేను బయటకు వెళ్ళిపోతుంటున్నా. అదే అందుకనే కదా అతను తలుపు లాక్ చేసి అందరినీ పిలిచాడు. చిన్న క్లారిఫికేషన్ ఇక్కడనే ఉంది మేడం. ఎట్లా వెళ్తారు? తలుపు వేసేసింది కదా, అతను బయట నుంచి తలుపు వేస్తాడు కదా. అసలు కూర్చున్న తర్వాతనే వచ్చిండు, నిలబడ్డాడు, బయటకు వెళ్ళి డోర్ పెట్టిండు. ఇంతకన్నా దారుణం ఇంకోటి సరే బయటకు వెళ్ళి డోర్ పెట్టాడు కదా, మీరు పడతారు కాబట్టి డోర్ పెట్టాడు. మీరు అంటున్నారు కదా డోర్ పెట్టుకుంటే కదా నువ్వు బయటకు వెళ్ళి డోర్ పెట్టాల్సింది. అవును, ముందు మీరు డోర్ పెట్టారు కదా. పెట్టలేం కదా, డోర్ పెట్టామని అనగానే ఇప్పుడు డోర్ పెట్టిండు. డోర్ పెట్టినప్పుడు ఎవరికి చూపించిండు? అదే అందరినీ పిలిచానంటున్నాడు కదా. ఎవరికి చూపించిండు? ఫస్ట్ డోర్ పెట్టినాం కదా, బయటకెళ్ళి డోర్ పెట్టి బయటకెళ్ళి డోర్ పెట్టింది చూపించిండు. లోపలికి డోర్ పెట్టింది చూపించాలి కదా.